లక్ష్మీకాంత్ పాలిటీ బుక్లోని చాప్టర్ 3 గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనం లాస్ట్ క్లాసెస్లో భారత రాజ్యాంగం యొక్క ముఖ్యమైన లక్షణాల గురించి, నెక్స్ట్ రాజ్యాంగం మీద ఉన్న రకరకాల విమర్శల గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. అదేంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎట్ ఎ గ్లాన్స్, భారత రాజ్యాంగ అవలోకనం. సో సింపుల్గా మనం ఈరోజు ఏం చేయబోతున్నామంటే ఎంటైర్ రాజ్యాంగాన్ని, అందులో ఉన్న పార్ట్స్ని టాప్ టు బాటమ్ మనం అనలైజ్ చేయబోతున్నాం. సో ఈరోజు క్లాస్ కానీ మీకు ప్రాపర్గా అర్థమైతే కనుక రేపు ఎగ్జామ్స్లో రాజ్యాంగం మీద ఎటువంటి క్వశ్చన్ వచ్చినా సరే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో కొంచెం ఈరోజు క్లాస్ కేర్ఫుల్గా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మన రాజ్యాంగాన్ని ఇలా పార్ట్స్గా డివైడ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే మన రాజ్యాంగంలో రకరకాల ఆర్టికల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇలా రకరకాల ఆర్టికల్స్లో ఒకే టాపిక్కి సంబంధించిన ఆర్టికల్స్ అన్నిటినీ కూడా ఒక గ్రూప్గా ఫామ్ చేసి దానికి ఒక పార్ట్ నేమ్ వాళ్ళు అసైన్ చేయడం జరిగింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొత్తం భారతదేశము, దానికి సంబంధించిన భూభాగము, సరిహద్దులు, వీటి గురించి చెప్పే ఆర్టికల్స్ అన్నిటినీ కూడా పార్ట్ 1లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రాథమిక హక్కుల గురించి చెప్పే ఆర్టికల్స్ అన్నిటినీ కూడా ఒక గ్రూప్గా ఫామ్ చేసి దాన్ని పార్ట్ 3 అన్నారు. ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం గురించి చెప్పే ఆర్టికల్స్ అన్నీ ఒక గ్రూపు, రాష్ట్ర ప్రభుత్వాల గురించి చెప్పే ఆర్టికల్స్ అన్నీ ఒక గ్రూపు, ఇలా సెపరేట్ గ్రూప్స్గా ఫామ్ చేసి వాళ్ళు టోటల్ మనకి 22 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఇలా డివైడ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో వాళ్ళు నాకు బలవంతంగా మ్యారేజ్ చేసేస్తా అన్నారు అనుకోండి. సో నేను ఇది నా రైట్ టు ఫ్రీడమ్కి ఎగనెస్ట్గా ఉందని చెప్పి, ఈ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని చెప్పి నేను అనుకుంటున్నాను, కానీ నాకు క్లారిటీ లేదు. సో నేను ఒకసారి రాజ్యాంగాన్ని రిఫర్ చేస్తాను అనమాట. రాజ్యాంగాన్ని రిఫర్ చేసి ఇలా మ్యారేజ్ అనేది నా ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన కాదు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో దీనికోసం నేను ఏం చేయగలను? జనరల్గా ఇలా పార్ట్స్గా లేకపోతే ఎంటైర్ 395 ఆర్టికల్స్ని కూడా వెతుక్కోవాల్సి ఉంటుంది. ఓకే, దీంట్లో అగెనెస్ట్ మ్యారేజ్ ఆర్టికల్ ఎక్కడుందని చెప్పి వెతుక్కోవాల్సి ఉంటుంది. సో అలా కాకుండా ఇలా గ్రూప్స్గా డివైడ్ చేసినప్పుడు ఏమైంది, నాకు ప్రాథమిక హక్కులకు సంబంధించినవన్నీ ఎందులో ఉంటాయని ఎవరినైనా అడిగాను అనుకోండి, పార్ట్ 3లో చూసుకోమ్మా అని చెప్తారు. సో డైరెక్ట్ నేను పార్ట్ 3కి వెళ్ళిపోయి అక్కడ ఉన్న ప్రాథమిక హక్కుల్ని రిఫర్ చేసుకుంటాను అనమాట. అంటే ఇలా పార్ట్స్గా డివైడ్ చేయడం వల్ల ఏంటంటే నాకు రిమైనింగ్ ఆర్టికల్స్ అన్నీ చదివే బాధ తప్పింది. అదేవిధంగా నాకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలనుకోండి, నేను డైరెక్ట్గా పార్ట్ 5లో ఉన్న ఆర్టికల్స్ గురించి రిఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఎంటైర్ కాన్స్టిట్యూషన్ని నేను స్టడీ చేయక్కర్లేదు. ఓకే, సో ఇలా మనకి కన్వీనియన్స్ కోసం, రీడర్ కన్వీనియన్స్ కోసం ఇలా పార్ట్స్గా వాళ్ళు డివైడ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం? 22 పార్ట్స్ ఉన్నాయి. వీటిలో పార్ట్ బై పార్ట్ గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా చెప్పుకోబోతున్నాం. సో ఫస్ట్ పార్ట్ 1 దేని గురించి చెప్తుందంటే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, అంటే భారతదేశం దాని యొక్క భూభాగం గురించి చెప్తుంది. అంటే ఇక్కడ మొత్తం భారతదేశం అనేది ఎంతవరకు ఎలా ఆక్రమించి ఉంది అన్న విషయం గురించి చెప్తుంది. నెక్స్ట్ నూతన రాష్ట్రాలని యాడ్ చేసుకోవాలంటే మనం, అంటే బయట కంట్రీస్ ఎవరన్నా సరే మన భారతదేశంలో కలిసిపోతాయి అన్నాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కొత్త స్టేట్గా ఫామ్ చేసి దాన్ని మనం యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇలా యాడ్ చేసుకునేటప్పుడు మనం ఏం చేయాలన్న విషయం గురించి ఇక్కడ మెన్షన్ చేయబడి ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రాలను ఏమన్నా డివైడ్ చేయడం, లేదంటే వాటి భౌగోళిక సరిహద్దు ప్రాంతాలని మార్చడం, లేదంటే ప్రజెంట్ ఉన్న రాష్ట్రాల పేర్లను మార్చడం, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఎందులో ఉంటాయంటే ఈ పార్ట్ 1లో ఉంటాయి. సో సింపుల్గా భారతదేశానికి సంబంధించి దాని భూభాగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి ఏ పార్ట్లో దొరుకుతాయి అంటే పార్ట్ 1లో దొరుకుతాయి. ఓకే, సో ఈ పార్ట్ 1లో ఉండే ఆర్టికల్స్ ఏమేమి ఆర్టికల్స్ అంటే ఆర్టికల్ 1 to 4. ఓకే, ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 4 వరకు కూడా మనకి పార్ట్ 1లో ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ 2 దేని గురించి చెప్తుందంటే పార్ట్ 1 ఏమో భూభాగం గురించి, భూమి గురించి చెప్తుంది. పార్ట్ 2 ఏం చేస్తుందంటే అందులో ఉండే ప్రజల గురించి చెప్తుంది అనమాట. అంటే సిటిజన్షిప్, పౌరసత్వం గురించి చెప్తుంది. ఇక్కడ చూడండి, పార్ట్ 1లో ఆర్టికల్ 4th ఎండ్ అయింది కదా, నెక్స్ట్ 5th ఆర్టికల్స్ నుంచి పార్ట్ 2 స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఆర్టికల్ 5 to 11 మనకి దేని గురించి చెప్తాయంటే పౌరసత్వం గురించి చెప్తాయి. ఇక్కడ పౌరసత్వం అంటే ఏంటంటే మన భారత రాజ్యాంగం క్రియేట్ చేసే టైంకి మన ఇండియా పాకిస్తాన్ల కింద డివైడ్ అయిపోయింది. ఆ డివైడ్ అయిపోయిన తర్వాత కొంతమంది ఇండియా నుంచి పాకిస్తాన్కి వలస వెళ్ళిపోయారు. అదేవిధంగా పాకిస్తాన్ నుంచి కొంతమంది ఇండియాకి వలస రావడం జరిగింది. సో ఇలా వచ్చిన వాళ్ళకి పౌరసత్వం గురించి మనకి పార్ట్ 2లో వాళ్ళు మెన్షన్ చేశారనమాట. అంటే పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చిన వాళ్ళ పౌరులకు సంబంధించిన హక్కుల గురించి, అదేవిధంగా పాకిస్తాన్కి ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయిన వాళ్ళ హక్కుల గురించి, ఇంకా భారత సంతతికి చెందిన వాళ్ళు విదేశాల్లో నివసిస్తున్నారు అనుకోండి, అక్కడ వాళ్ళకి పిల్లలు పుట్టారు అనుకుందాం, సో వాళ్ళకి సంబంధించిన హక్కుల గురించి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ పౌరసత్వం అనే పార్ట్లో అవైలబుల్ ఉంటాయి.
అదేవిధంగా ఎవరైనా సరే స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వాన్ని కానీ తీసుకుంటే వాళ్ళకి భారత పౌరసత్వం రద్దు అయిపోతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి పార్ట్ 3లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఆర్టికల్స్ 1 to 4 ఏమో పార్ట్ 1 భారతదేశ భూభాగం గురించి, నెక్స్ట్ 5 to 11 ఏమో పార్ట్ 2 పౌరసత్వం గురించి, నెక్స్ట్ పార్ట్ 3 దేని గురించి చెప్తుందంటే ప్రాథమిక హక్కుల గురించి చెప్తుంది. అంటే భారతదేశంలో నివసించే ప్రజల యొక్క హక్కులు ఏమైతే ఉన్నాయో వాటి గురించి చెప్తుంది. ఓకే, సో ఈ పౌరసత్వంలో ఆర్టికల్స్ ఎక్కడి వరకు ఎండ్ అయ్యాయి అంటే ఆర్టికల్ 11 వరకు ఎండ్ అయ్యాయి కాబట్టి ఆర్టికల్ 12 నుంచి ప్రాథమిక హక్కులు స్టార్ట్ అవుతాయి. ఓకే, ఆర్టికల్ 12 to 35 దేని గురించి చెప్తుందంటే మనకి ప్రాథమిక హక్కుల గురించి చెప్తుంది. ఇక్కడ ప్రాథమిక హక్కులు అంటే మనందరికీ తెలిసిందే కదా, చట్టం ముందు అందరూ సమానంగానే ఉండడం, అదేవిధంగా అందరికీ సమాన ఉద్యోగ అవకాశాలు కల్పించడం, నచ్చిన మతాన్ని అవలంబించడం, నెక్స్ట్ విద్యా హక్కు, ఇలాంటివన్నీ కూడా మనకి ప్రాథమిక హక్కుల్లో వస్తాయి. సో ప్రాథమిక హక్కులకు సంబంధించి పార్ట్ 3 అనమాట. నెక్స్ట్ పార్ట్ 4 దేని గురించి చెప్తుందంటే ఆదేశక సూత్రాలు. ఎవరికి ఆదేశక సూత్రాలు అంటే రాజ్య విధాన ఆదేశక సూత్రాలు అంటాం. అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అంటే గవర్నమెంట్ ఎలా బిహేవ్ చేయాలని చెప్పడం అనమాట సింపుల్గా చెప్పాలంటే. కాకపోతే వీటికి మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నట్లుగా న్యాయ రక్షణ అనేది లేదు. అంటే ఈ పార్ట్ 4లో మెన్షన్ చేయబడిన విషయాలు ఎవరైనా సరే పాటించకపోయినా సరే నువ్వు కోర్టుకి వెళ్ళి దాని గురించి కంప్లైంట్ చేయడానికి లేదు. ఓకే, పార్ట్ 3 ప్రాథమిక హక్కులు ఉంది. ఎవడైనా నీ హక్కులను ఉల్లంఘిస్తే కనుక మీరు కోర్టుకి వెళ్ళి దాని గురించి మనం ఫైట్ చేయొచ్చు. కాకపోతే ఈ పార్ట్ 4కి న్యాయ రక్షణ లేదు కాబట్టి ఆ విధంగా ఫైట్ చేసే అధికారం లేదనమాట. ఓకే, సో వీటిని పాటిస్తే పాటించాలి, లేదా పాటించకపోయినా సరే ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో ఈ పార్ట్ 4 గవర్నమెంట్కి సంబంధించిన రూల్స్ అన్నీ కూడా మనకి దూరదర్శన్ యార్డులో ఉన్నట్టు ఉంటాయి అనమాట. అంటే ఎలా అంటే వ్యవసాయాన్ని, పశుపోషణని శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం కానీ, నెక్స్ట్ అంతర్జాతీయ శాంతి భద్రతల గురించి కృషి చేయడం కానీ, నెక్స్ట్ జాతీయ ప్రాముఖ్యత కలిగిన భవనాలు, కట్టడాలు, ప్రాంతాలను పరిరక్షించడం కానీ, నెక్స్ట్ పిల్లల ఆరోగ్యం కోసం స్పెషల్ స్కీమ్స్ ఏర్పాటు చేయడం కానీ, ఇలాంటివి అనమాట. సో గవర్నమెంట్ కంపల్సరీ పాటించాలి అనే రూల్ అయితే ఏం లేదు. ఓకే, సో ఈ పార్ట్ 4లో ఉన్న ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ 36 to 51 దేని గురించి చెప్తాయి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లేదా ఆదేశిక సూత్రాల గురించి చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పటిదాకా మనం గవర్నమెంట్ ఎలా బిహేవ్ చేయాలన్నది చెప్పుకున్నాం. నెక్స్ట్ మరి ఈ పీపుల్ ఎలా బిహేవ్ చేయాలన్నది కూడా చెప్పుకోవాలి కదా. సో దానికి సంబంధించి ఏం చేశారంటే పార్ట్ 4లోనే సబ్ పార్ట్ క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, పార్ట్ 4 తర్వాత పార్ట్ 4A క్రియేట్ చేసి దీంట్లో ప్రజలు ఎలా బిహేవ్ చేయాలనేది చెప్పడం జరిగింది. ఫండమెంటల్ డ్యూటీస్ లేదా ప్రాథమిక విధులు ఇవేంటంటే మనం జాతీయ జెండాని రెస్పెక్ట్ చేయడం, నెక్స్ట్ ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయకుండా ఉండడం, ఇంకా పర్యావరణాన్ని కాపాడటం, ఇలాంటివి అనమాట. యాజ్ యూజువల్ మనకి ఈ ఆదేశక సూత్రాలాగే వీటికి కూడా న్యాయ రక్షణ అనేది లేదు. అంటే ఎవరైనా సరే వీళ్ళ ప్రాథమిక విధులు పాటించలేదని చెప్పి మనం కోర్టులో క్వశ్చన్ చేయడానికి ఏమీ లేదు. సింపుల్గా చెప్పాలంటే పార్ట్ 4 అండ్ పార్ట్ 4A రెండింటికి కూడా న్యాయ రక్షణ అనేది లేదని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ ప్రాథమిక విధులకు సంబంధించిన లిస్ట్ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 51A. ఓకే, సో ఇక్కడ చూడండి ఆర్టికల్స్ 36 to 51 ఏమో ఆదేశిక సూత్రాల గురించి చెప్తాయి. ఓకే, నెక్స్ట్ 51కి అడిషనల్గా 51Aని యాడ్ చేసి ప్రాథమిక విధుల్ని దానిలో యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ 5. పార్ట్ 5 మనకి దేని గురించి చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వం గురించి చెప్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో పార్ట్ 5 కేంద్ర ప్రభుత్వం. దీంట్లో ఏ ఆర్టికల్స్ ఉంటాయంటే ఆర్టికల్స్ 52 to 151 ఉంటాయి. ఓకే, 52 ఆర్టికల్ నుంచి 151 ఆర్టికల్ వరకు మనకి పార్ట్ 5లో ఉంటాయి. అవి మనకి కేంద్ర ప్రభుత్వం గురించి చెప్తాయి. ఈ పార్ట్ 5లో ఉన్న ఆర్టికల్స్ మళ్ళీ 5 చాప్టర్స్గా డివైడ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే కొంచెం ఎక్కువ ఆర్టికల్స్ ఉన్నాయి కాబట్టి వాటిని మళ్ళీ చాప్టర్స్గా వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది. 52 నుంచి 151 వరకు అనుకున్నాం కదా, వీటిలో మళ్ళీ 52 నుంచి 78 వరకు కూడా ఫస్ట్ చాప్టర్ అంటే మొదటి అధ్యాయం. ఈ అధ్యాయం అంతా దేని గురించి చెప్తుందంటే ఎగ్జిక్యూటివ్ కేటగిరీ గురించి చెప్తుంది. అంటే కార్యనిర్వాహక వర్గం గురించి చెప్తుంది. ఇక్కడ కార్యనిర్వాహక వర్గం అంటే ఏమొస్తారంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, మంత్రులు, అటార్నీ జనరల్, వీళ్ళకి సంబంధించిన డ్యూటీస్, వీళ్ళ అపాయింట్మెంట్స్ ఎలా జరగాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ కార్యనిర్వాహక వర్గంలో వస్తాయి. వీటికి సంబంధించి చెప్పే ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్స్ 52 to 78. 78 తర్వాత మళ్ళీ 79 నుంచి 122 దాకా మనకి పార్లమెంట్ ఎలా జరగాలి అనే దాని గురించి ఆర్టికల్స్ అనమాట. ఇది చాప్టర్ 2. ఓకే, పార్ట్స్కి చాప్టర్స్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. పార్ట్ 5లో చాప్టర్ 1 ఏమో కార్యనిర్వాహక వర్గం గురించి, పార్ట్ 5లో చాప్టర్ 2 ఏమో పార్లమెంట్ గురించి. ఇక్కడ పార్లమెంట్ అంటే మనకి మళ్ళీ రాజ్యసభ ఎలా ఉండాలి, లోక్సభ ఎలా ఉండాలి, రాజ్యసభకి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎలా ఉండాలి, అదేవిధంగా లోక్సభ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఎలా ఉండాలి,
నెక్స్ట్ జనాభా లెక్కల సేకరణ ప్రతిసారి ఈ రాజ్యసభ లోక్సభల్లో మార్పు చేర్పులు ఏ విధంగా జరగాలి, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ పార్లమెంట్ అనే దాంట్లో వీళ్ళు మెన్షన్ చేయబడి ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఏంటంటే రాష్ట్రపతి యొక్క శాసనాధికారాలు, లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అంటే పార్లమెంట్లో ఉభయ సభల సమావేశాలు జరగనప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్సులు జారీ చేసే అధికారం ఉంటుంది ఆయనకి. సో ఈ అధికారం గురించి, ఆర్డినెన్సులు జారీ అధికారం గురించి చెప్పే ఆర్టికల్ ఎంతంటే 1, 2, 3. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 1, 2, 3 దేని గురించి చెప్తుందంటే రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్సెస్ జారీ చేసే పవర్ గురించి చెప్తుంది. ఓకే, నెక్స్ట్ చాప్టర్ 4 దేని గురించి అంటే కేంద్ర న్యాయశాఖ. కేంద్ర న్యాయశాఖ అంటే ఏమొస్తుంది? సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు ఏర్పాటు, నిర్మాణం ఎలా జరగాలి, నెక్స్ట్ సుప్రీంకోర్టుకి సంబంధించిన న్యాయమూర్తులకు జీతభత్యాలు ఎలా ఇవ్వాలి, తాత్కాలికంగా ప్రధాన న్యాయమూర్తిని మనం ఎలా నియమించాలి, పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు వాళ్ళ సేవలు కానీ మన తర్వాత కావాలనుకుంటే మనం ఎలా వినియోగించుకోవచ్చు, మనం అంటే ఇక్కడ గవర్నమెంట్ ఎలా వినియోగించుకోవచ్చు, హైకోర్ట్స్ ఇచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టుకి ఎలా అప్పీల్ చేసుకోవాలి, అదేవిధంగా సుప్రీంకోర్టులకి గల రిట్స్ జారీ చేసే అధికారం, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ యూనియన్ జ్యుడిషియరీ లేదా కేంద్ర న్యాయశాఖలో వస్తాయి. దీనికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ 124 to 147. నెక్స్ట్ 147 తర్వాత ఎంత? 148 నుంచి 151 వరకు మనకి సిఏజీ అంటే కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుంది. కాగే ఏం చేస్తాడో తెలుసు కదా, అకౌంటింగ్ అనమాట. అంటే మొత్తం గవర్నమెంట్ చేసే ఖర్చులకు సంబంధించిన లెక్కలన్నీ కూడా ఈ సిఏజీఏ చెక్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మనం కట్టే ట్యాక్స్ అమౌంట్ కరెక్ట్గా యూటిలైజ్ అవుతుందో లేదో ఈయనే చెక్ చేస్తారనమాట. సో ఈయనకి సంబంధించిన అధికారాలు, విధులు, నెక్స్ట్ ఈయన అధికారాలను ఎక్స్టెండ్ చేసే విధానం, వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి పార్ట్ 5లోని చాప్టర్ 5లో ఉంటాయి. ఓకే, సో ఆర్టికల్స్ దీనికి సిఏజీకి సంబంధించిన ఆర్టికల్స్ ఏమంటే 148 to 151. ఓకే, సో పార్ట్ 5 ఏం చెప్పుకున్నాం మనం? 52 to 151 సరిపోయినాయి కదా. నెక్స్ట్ పార్ట్. సో ఇప్పటిదాకా మనం దేని గురించి చెప్పుకున్నాం? పార్ట్ 5లో కేంద్ర ప్రభుత్వం గురించి చెప్పుకున్నాం. సో నెక్స్ట్ పార్ట్ 6 దేని గురించి చెప్పుకుంటామంటే రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్పుకుంటాం. ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు అంటాం. ఓకే, సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించిన ఆర్టికల్స్ ఏమేమి ఉంటాయంటే ఆర్టికల్స్ 152 to 237. ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకునే ఒక మెథడ్ ఉంది. పార్ట్ 5 అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి? ఆర్టికల్స్ 52 to 151. ఓకే, సో 52 నుంచి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టికల్స్ స్టార్ట్ అవుతున్నాయి. 152 నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టికల్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, సో 52 ముందు 1 పెడితే 152 అవుతుంది. అవి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఆర్టికల్స్ అనమాట. ఈజీగా గుర్తుంటుంది మనకి. ఓకే, సో ఆర్టికల్స్ 152 to 237. ఇక్కడ కూడా మనకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఉన్నట్లే ఇక్కడ కూడా 6 చాప్టర్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అయితే 5 చాప్టర్స్ ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి 6 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ ఏమో సాధారణ విషయాలు అంటే బేసిక్ డెఫినేషన్స్ అనమాట, నిర్వచనాలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవి ఎందులో ఉంటాయంటే ఫస్ట్ 152 ఆర్టికల్ ఉంది కదా, దానిలో ఉంటాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ప్రతి పార్ట్లోనూ కూడా ఫస్ట్ ఆర్టికల్ దేని గురించి చెప్తుందంటే మ్యాక్సిమం నిర్వచనాల గురించి చెప్తుంది. ఇలా ఎందుకంటే నేను ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, నేను ఏదైనా ఒక టాపిక్ మీద డౌట్ వచ్చి నేను రాజ్యాంగాన్ని రిఫర్ చేసినప్పుడు డైరెక్ట్గా నాకు రిలేటెడ్ టాపిక్ ఏ పార్ట్లో ఉందో ఆ పార్ట్కి వెళ్ళిపోతా డైరెక్ట్గా నేను. ఓకే, సో ఆ పార్ట్లో ఉన్న పదాలకు సంబంధించిన నిర్వచనాలు నాకు తెలియాలంటే మళ్ళీ ఎక్కడో వెళ్ళి ఎత్తుక్కోవాలనుకోండి, చాలా టైం వేస్ట్ అవుతుంది, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఈ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి ఏం చేశారంటే అవసరం ఉన్న ప్రతి పార్ట్లోనూ కూడా ఫస్ట్ ఆర్టికల్కి సంబంధించి నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. సో ఇంకెక్కడికో వెళ్ళి ఎత్తుక్కోవాల్సిన అవసరం లేకుండా ఆ పార్ట్ స్టార్టింగ్లోనే ఆర్టికల్స్కి సంబంధించిన నిర్వచనాలన్నీ కూడా వాళ్ళు మెన్షన్ చేయబడి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాథమిక హక్కులు తీసుకోండి, లేదంటే ఆదేశ సూత్రాలు తీసుకోండి. వీటిలో ఫస్ట్ ఆర్టికల్ దేని గురించి చెప్తుందంటే నిర్వచనాల గురించి చెప్తుందనమాట. రాజ్యం యొక్క నిర్వచనం అని చెప్పి స్టార్ట్ చేయడం మొదలవుతుంది. వాటి గురించి మనం డీటెయిల్గా తర్వాత డిస్కస్ చేసుకుంటాము. సో యాజ్ ఆఫ్ నౌ అయితే పార్ట్ 6 దేని గురించి? రాష్ట్ర ప్రభుత్వాలు. దీనిలో ఫస్ట్ చాప్టర్ దేని గురించి చెప్తుందంటే బేసిక్ డెఫినేషన్స్ గురించి. సెకండ్ చాప్టర్ యాజ్ యూజువల్గా కార్యనిర్వాహక వర్గం లేదా ఎగ్జిక్యూటివ్ అథారిటీ గురించి చెప్తుంది అనమాట. సో ఇక్కడ 152 అయిపోయింది. సో నెక్స్ట్ 153 to 167 చాప్టర్ 2 కార్యనిర్వాహక వర్గం గురించి. అంటే ఇక్కడ గవర్నర్సు ఇంకా ఇతర మంత్రి మండలి వాళ్ళక నియమించడానికి అర్హతలు ఏంటి, నెక్స్ట్ ఎలా నియమించాలి, పదవీ కాలం ఎలా ఉంటుంది, ప్రమాణ స్వీకారాలు ఎలా చేయాలి, నెక్స్ట్ రాష్ట్రానికి సంబంధించి అడ్వకేట్ జనరల్ ఉంటారు కదా,
ఆయన యొక్క విధి నిర్వహణ ఎలా ఉండాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ చాప్టర్ 2 కార్యనిర్వాహక వర్గంలో మెన్షన్ చేసి ఉన్నాయి అనమాట. ఆర్టికల్స్ 153 to 167. నెక్స్ట్ 168 to 212 ఏం చెప్తుందంటే రాష్ట్ర శాసనసభ గురించి చెప్తుంది. సో ఇక్కడ మళ్ళీ రాష్ట్ర శాసనసభల గురించి అవి ఎలా నిర్మించాలి, వాటి టైం ఫ్రేమ్ ఎలా ఉండాలి, నెక్స్ట్ రాష్ట్ర శాసనసభ సభ్యులుగా ఎన్నుకోవడానికి కావాల్సిన అర్హతలు ఏంటి, ఆ శాసనసభల యొక్క స్పీకర్ ఇంకా డిప్యూటీ స్పీకర్ల యొక్క నియామకాలు ఎలా ఉండాలి, వాళ్ళ తొలగింపు ఏ విధంగా జరగాలి, ద్రవ్య బిల్లు ఇతర బిల్లుల్ని ఎలా ప్రవేశపెట్టాలి, వాటిని ఎలా ఆమోదించుకోవాలి, స్పీకర్ డిప్యూటీ స్పీకర్ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ల జీతభత్యాలు ఎలా ఉండాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ చాప్టర్ 3లో మెన్షన్ చేయబడి ఉంది. నెక్స్ట్ చాప్టర్ 4 దేని గురించి అంటే లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ద గవర్నర్, గవర్నర్ యొక్క శాసనాధికారాలు. దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే 213. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్, రాష్ట్రపతికి గల శాసనాధికారాల గురించి చెప్పే ఆర్టికల్ నెంబర్ ఎంత, ఆర్టికల్ 123. ఓకే, అదే ఇక్కడ గవర్నర్ యొక్క శాసనాధికారాలు అంటే గవర్నర్కి గల ఆర్డినెన్స్ జారీ చేసే అధికారానికి సంబంధించిన ఆర్టికల్ నెంబర్ ఎంత, 213. ఓకే, సో 123 అయితే కనుక మనకి రాష్ట్రపతి, 213 అయితే గవర్నర్. ఓకే, కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పార్ట్ 6లోని 5th చాప్టర్ దేని గురించి చెప్తుందంటే హైకోర్ట్స్ గురించి చెప్తుంది. ఆర్టికల్స్ వచ్చేసి 214 నుంచి 232 దాకా. సో ఇక్కడ రాష్ట్రాలకి హైకోర్టులు ఎలా ఏర్పాటు చేయాలి, హైకోర్టు నిర్మాణం ఎలా జరగాలి, నెక్స్ట్ హైకోర్టుకి సంబంధించిన న్యాయమూర్తిని ఎలా నియమించాలి, ఆయన యొక్క పదవీ ప్రమాణం లేదా ప్రతిజ్ఞ అనేది ఎలా జరగాలి, వాళ్ళ జీతభత్యాలు ఎలా ఉండాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ చాప్టర్ 5లో మెన్షన్ చేయబడి ఉన్నాయి అనమాట. నెక్స్ట్ చాప్టర్ 6 దేని గురించి అంటే సబార్డినేట్ కోర్ట్స్, అంటే దిగువ స్థాయి న్యాయస్థానాలు అంటాం అనమాట, జిల్లా కోర్ట్స్ అనమాట. ఓకే, సో ఈ సబార్డినేట్స్ కోర్ట్స్ గురించి చెప్పే ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్స్ 233 to 237. ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ మాట్లాడుకుంటూ ఉంటాం మనం, జిల్లా స్థాయిలో న్యాయమూర్తుల నియామకం ఎలా జరగాలి, వాటిని ఎలా కంట్రోల్ చేయాలంటే ఈ సబార్డినేట్ కోర్టులని ఎలా కంట్రోల్ చేయాలి, ఎవరు కంట్రోల్ చేస్తారు, వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ చాప్టర్ 6 అంటే ఆర్టికల్ 233 to 237లో మెన్షన్ చేయబడి ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు దాకా మనం పార్ట్ 5 అంతా దేని గురించి చెప్పుకున్నాం, కేంద్ర ప్రభుత్వం గురించి చెప్పుకున్నాం. పార్ట్ 6 ఏమో రాష్ట్ర ప్రభుత్వాల గురించి చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ పార్ట్ 7 ఏమో ఇప్పుడు ప్రజెంట్ లేదు, క్యాన్సిల్ చేసేస్తారు దాన్ని. ఏంటంటే ఇంతకుముందు స్టేట్స్ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి కింద 4 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు ఒకసారి. అవి ప్రజెంట్ లేవు కాబట్టి ఈ పార్ట్ 7ని వాళ్ళు రిమూవ్ చేయడం జరిగింది, అందుకే రెడ్ కలర్లో రాశాను. ఈ పార్ట్ 7కి చెందిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 238. ఓకే, దీన్ని క్యాన్సిల్ చేసేసారు. నెక్స్ట్ పార్ట్ 8 దేని గురించి అంటే కేంద్ర పాలిత ప్రాంతాల గురించి. ఓకే, సో పార్ట్ 5 ఏమో కేంద్ర ప్రభుత్వం గురించి, పార్ట్ 6 ఏమో రాష్ట్ర ప్రభుత్వాల గురించి, పార్ట్ 8 7 క్యాన్సిల్ చేస్తాం కాబట్టి పార్ట్ 8 దేని గురించి అంటే కేంద్ర పాలిత ప్రాంతాల గురించి. ఈ కేంద్ర పాలిత ప్రాంతాల గురించి చెప్పే ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ 237 to 242. సో ఈ ఆర్టికల్స్ దేని గురించి చెప్తాయంటే కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాలన ఎలా జరగాలి, నెక్స్ట్ కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క శాసనసభలు లేదంటే మంత్రి మండలిని ఎలా ఏర్పాటు చేసుకోవాలి, అదేవిధంగా ఢిల్లీకి కొన్ని ప్రత్యేకమైన నిబంధనలు ఉంటాయి మనకి క్యాపిటల్ కాబట్టి. సో ఆ నిబంధనల గురించి కూడా మనకి ఈ పార్ట్ 8లో మెన్షన్ చేయబడి ఉందన్నమాట. ఓకే, సో ఇప్పటిదాకా మనం సెంట్రల్ గవర్నమెంట్ గురించి, స్టేట్ గవర్నమెంట్ గురించి, యూనియన్ టెరిటరీస్ గురించి చెప్పుకున్నాం. సో నెక్స్ట్ చెప్పుకోబోతుంది ఏంటంటే పంచాయతీలు, మున్సిపాలిటీలు, సహకార సంఘాలు, వీటి గురించి. ఇవన్నీ కూడా మనకి పార్ట్ 9లోనే ఉంటాయి. ఓకే, పార్ట్ 9 దేని గురించి అంటే పంచాయతీలు, పార్ట్ 9లో సబ్ పార్ట్ ఉంటుంది, పార్ట్ 9A అని చెప్పి, అది మున్సిపాలిటీలు, పార్ట్ 9B ఏమో సహకార సంఘాలు. ఓకే, సో పార్ట్ 9 పంచాయతీస్ అని చెప్పుకున్నాం కదా. సో పంచాయతీస్కి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్స్ 243 to 243O. ఇక్కడ ఓ ఏంటని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంది. ఓకే, ఇక్కడ యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆర్టికల్స్ 243 to 243O అంటే 243 ఏమో నిర్వచనాలు చెప్పేస్తుంది. ఓకే, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో స్టార్టింగ్ అన్ని నిర్వచనాలు. నెక్స్ట్ 243 తర్వాత 243A, 243B, 243C అలా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇలా 243A దేని గురించి చెప్తుందంటే గ్రామ సభ ఎలా ఉండాలో చెప్తుంది. 243B ఏం చెప్తుందంటే పంచాయతీల నిర్మాణం ఎలా జరగాలో చెప్తుంది. ఓకే, అదేవిధంగా D దేని గురించి చెప్తుందంటే సీట్ల రిజర్వేషన్ ఎలా ఉండాలని చెప్తుంది. సో ఈ రకంగా ఇలా వచ్చేసి 243O వరకు కూడా ఈ పార్ట్ 9లో మెన్షన్ చేయబడి ఉన్నాయి అనమాట పంచాయతీస్కి సంబంధించి. ఈ 243O దేని గురించి చెప్తుందంటే పంచాయతీ ఎలక్షన్స్ విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదని చెప్తుంది.
సో ఇక్కడతో మనకి పంచాయతీల గురించి కంప్లీట్ అవుతుంది. ఓకే, జాగ్రత్తగా చూడండి 243 సో నెక్స్ట్ పార్ట్ 9A దేని గురించి అనుకుందాము, మున్సిపాలిటీస్ గురించి. ఓకే, ఇక్కడ 243 ఎండ్ అయింది కాబట్టి ఓ తర్వాత ఏమొస్తుంది, పి వస్తుంది కాబట్టి 243P నుంచి ఇక్కడ మున్సిపాలిటీస్ మనకి స్టార్ట్ అవుతుంది. యాజ్ యూజువల్ మనకి ఇక్కడ 243P నిర్వచనాలతో స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఓకే, మళ్ళీ నెక్స్ట్ 243Q ఏమో పట్టణ స్థానిక ప్రభుత్వాలను ఎలా ఏర్పాటు చేసుకోవాలి, నెక్స్ట్ 243R ఏమో పట్టణ స్థానిక ప్రభుత్వాల కూర్పు అనేది ఏ విధంగా జరగాలి, ఇలా అనమాట. సో ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ ఆర్టికల్ ఏముంది, 243ZG ఉంది. ఇదేంటి మళ్ళీ 2 వచ్చాయని చెప్పి మళ్ళీ కన్ఫ్యూజన్ అరైజ్ అవుతుంది మనకి. ఇక్కడ ఏమైందంటే 243Z అనేది మున్సిపాలిటీ ఖాతాల ఆడిట్ తోటి ఎండ్ అవుతుంది. సో ఇక్కడ జెడ్తో ఎండ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే మళ్ళీ 243ZA వస్తుంది మున్సిపాలిటీ ఎలక్షన్స్కి సంబంధించి. తర్వాత మళ్ళీ 243ZB, 243ZC ఇలా కంటిన్యూ అవుతాయి. సో అలా లాస్ట్ ఆర్టికల్ ఏంటంటే 243ZG. ఇది దేని గురించి అంటే మున్సిపాలిటీ ఎలక్షన్స్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదు అని చెప్పి. ఓకే, సో ఇక్కడ 9A ఏమో మున్సిపాలిటీస్ అయిపోయింది. నెక్స్ట్ 9B ఏం చెప్పుకున్నాం మనం, సహకార సంఘాలు లేదా కోఆపరేటివ్ సొసైటీస్. సో ఇక్కడ ZA అయిపోయింది కాబట్టి ZG అయిపోయింది కాబట్టి G తర్వాత ఏమొస్తుంది, H. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ దేనితో స్టార్ట్ అవుతుందంటే 243ZHతో స్టార్ట్ అవుతుంది. యాజ్ యూజువల్ మళ్ళీ ఇక్కడ నిర్వచనాలు, సహకార సంఘాలకు సంబంధించిన నిర్వచనాలు 243ZH నుంచి. ఓకే, ZH తర్వాత ZI, ZJ, ZK, ZL ఇలా కంటిన్యూ అయ్యి 243ZT వరకు ఉన్నాయి. ఇక్కడ లాస్ట్లో యాజ్ యూజువల్గా ZT అంటే ఏంటంటే ప్రజెంట్ ఉన్న చట్టాలని మార్పులు ఏమీ లేకుండా కంటిన్యూ చేయడం అనమాట. ఓకే, సో ఈ రకంగా మనకి పార్ట్ 9 ఏమో పంచాయతీల గురించి చెప్తుంది, 9A ఏమో మున్సిపాలిటీల గురించి చెప్తుంది, 9B ఏమో సహకార సంఘాల గురించి చెప్తుంది. ఓకే, సో సెంట్రల్ గవర్నమెంట్ గురించి మాట్లాడుకున్నాం, స్టేట్ గవర్నమెంట్ గురించి మాట్లాడుకున్నాం, కేంద్రపాలిత ప్రాంతాల గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ పంచాయతీలు, మున్సిపాలిటీలు, సహకార సంఘాల గురించి కూడా మనం చెప్పుకోవడం అయిపోయింది. సో నెక్స్ట్ మనం దేని గురించి డిస్కస్ చేసుకోవాలంటే షెడ్యూల్డ్ మరియు వెనుకబడిన ట్రైబల్ ప్రాంతాలు ఉంటాయి కదా, వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ ఎంతంటే పార్ట్ 10. ఓకే, పార్ట్ 10లో ఆర్టికల్స్ 244 to 244A. ఓకే, ఇవి దేని గురించి చెప్తాయంటే షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్, తెలుగులో చెప్పండి షెడ్యూల్డ్ మరియు ఆదివాసీ ప్రాంతాలు. సో ఈ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో పరిపాలన ఏ విధంగా ఉండాలి అని చెప్పి మనకి పార్ట్ 10 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఈ వెనుకబడిన ప్రాంతాలకి కొన్ని స్పెషల్ రిజర్వేషన్స్ ఉంటాయి. సో అవి ఎలా కల్పించాలి, అదేవిధంగా అస్సాంలో కొన్ని గిరిజన ప్రాంతాలకి స్వయం ప్రతిపత్తి ఎలా అందించాలి, వాళ్ళకి స్పెషల్ స్టేట్ ఏర్పాటు చేసి అక్కడ శాసనసభని, మంత్రిమండలిని ఎలా ఏర్పాటు చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ పార్ట్ 10లోని ఆర్టికల్స్ 244, 244A చెప్తాయన్నమాట. ఓకే, సో దీని తర్వాత పార్ట్ 11 ఒకటి చాలా ఇంపార్టెంట్ మనకి. పార్ట్ 11 దేని గురించి చెప్తుందంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాల గురించి చెప్తుంది, రిలేషన్స్ బిట్వీన్ ద యూనియన్స్ అండ్ ద స్టేట్స్. ఇవి ఏ ఆర్టికల్స్ అంటే ఆర్టికల్స్ 245 to 263. వీటిని మళ్ళీ మనం 2 చాప్టర్స్గా డివైడ్ చేసుకోవడం జరిగింది. చాప్టర్ 1 ఏమో లెజిస్లేటివ్ రిలేషన్స్ అంటే శాసనపరమైన సంబంధాల గురించి చెప్తాయి. ఓకే, 245 to 255. నెక్స్ట్ చాప్టర్ 2 ఏమో అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అంటే పరిపాలనాపరమైన సంబంధాల గురించి చెప్తాయి, 256 to 263. సో ఇక్కడ ఈ శాసనపరమైన సంబంధాలు అంటే మనకి ఏమొస్తాయంటే పార్లమెంట్ ఇంకా రాష్ట్రాల శాసనసభలను ఎలా పొడిగించవచ్చు, నెక్స్ట్ ఈ శాసనసభలో చేసిన చట్టాలకు సంబంధించిన విషయాలు, నెక్స్ట్ అదేవిధంగా ఈ శాసన నిర్మాణంలో ఏమన్నా మిగిలిపోయిన అంశాలు ఉంటే కనుక, అంటే ఎక్కడ మెన్షన్ చేయబడిన అంశాలు ఏమైనా ఉంటే కనుక వాటికి సంబంధించిన అధికారాలు ఎవరికి చెందుతాయి, ఇలాంటివన్నీ కూడా మనకి దీంట్లో మెన్షన్ చేసి ఉన్నాయి. ఇదే విధంగా మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు రాష్ట్రానికి సంబంధించి ఏ అంశం మీదైనా సరే కేంద్రం అనేది చట్టం చేసే అధికారం ఉంటుంది కేంద్రానికంటే, కేంద్రం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఈ చాప్టర్ 1లో మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ పరిపాలనా సంబంధమైన అంశాలు అంటే ఏమొస్తాయంటే మొత్తం భారతదేశం కానీ దాని బయట భూభాగాల మీద యూనియన్ ఎక్కల అధికారాలు కానీ, నెక్స్ట్ పబ్లిక్ చట్టాలు, రికార్డ్స్, ఇంకా న్యాయపరమైన కార్యక్రమాలను ఎలా నిర్వహించుకోవాలని కానీ, నెక్స్ట్ లేదంటే ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి కనెక్ట్ చేసి ఉన్న నదులు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి గోదావరి నది ఉందనుకోండి, మహారాష్ట్రలో ఉంది, మనకి ఉంది. సో ఇలాంటప్పుడు ఏమైనా వివాదాలు వస్తే కనుక వాటికి సంబంధించిన న్యాయపరమైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలని కానీ, అదేవిధంగా రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వడానికి కేంద్రానికి ఉన్న అధికారాల గురించి, ఇవన్నీ కాకుండా ఇంకా రాష్ట్రాలకు ఏమన్నా
అవసరమైనప్పుడు కేంద్రం నుంచి సాయుధ బలగాలను అంటే మిలిటరీని పంపించి రాష్ట్రాలకి హెల్ప్ చేయడం గురించి ఇలాంటి పరిపాలనా సంబంధమైన విషయాలన్నీ కూడా మనకి పార్ట్ 11లోని చాప్టర్ 2లో మెన్షన్ చేశారనమాట. ఆర్టికల్స్ వచ్చేసి 256 to 263. నెక్స్ట్ పార్ట్ 12 దేని గురించి చెప్తుందంటే ఫైనాన్స్, ప్రాపర్టీ, కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్ అంటే ఆర్థికపరమైన లావాదేవీల గురించి చెప్తుందనమాట. ఆర్థికపరమైన వ్యవహారాలు, ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు, కాంట్రాక్టులు, ఇంకా దావాలంటే కోర్టు కేసులు ఏమన్నా ఉంటే కనుక అవన్నీ వాటికి సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి ఎందులో ఉంటాయంటే పార్ట్ 12లో ఉంటాయి. ఏ ఆర్టికల్స్ అంటే ఆర్టికల్స్ 264 to 300A. సో ఇక్కడ ఏ టాపిక్స్ వస్తాయంటే మనకి మొత్తం 4 చాప్టర్స్గా డివైడ్ చేసి ఉంటాయి. ఈ 4 చాప్టర్స్ ఏంటంటే ఫస్ట్ ఫైనాన్స్ అంటే ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు, ఆర్టికల్స్ 264 to 291. సో ఇక్కడ పన్నుల గురించి అనమాట. అంటే కేంద్ర ప్రభుత్వం చే విధించబడి రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నులు కానీ, ఈ పన్నుల్లో మళ్ళీ రాష్ట్రాలకి కేంద్రాలకి సంబంధించిన వాటాల గురించి, కేంద్రం కొన్ని రాష్ట్రాలకి, వెనుకబడిన రాష్ట్రాలకి గ్రాంట్లు కేటాయిస్తుంది కదా వాటి గురించి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రతి రాష్ట్రంలోనూ కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, వాటికి ఆస్తి పన్ను మినహాయింపు గురించి, అదేవిధంగా కేంద్రం యొక్క పన్నుల నుంచి రాష్ట్రం యొక్క ఆస్తులు, ఆదాయాలకి మినహాయింపుల గురించి, ఇంకా రకరకాల రుణ సేకరణల గురించి, ఇవన్నీ కూడా మనకి ఈ ఫైనాన్స్ అనే విభాగంలో మెన్షన్ చేసి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ బారోయింగ్స్. యాక్చువల్గా ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ జనరేట్ అయింది. ఫైనాన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ 264 to 291 ఉంటాయి. నెక్స్ట్ ఇందాక రుణ సేకరణని పొరపాటుగా చెప్పడం జరిగింది. ఈ బారోయింగ్స్ అన్నీ కూడా ఈ చాప్టర్ 2లో మెన్షన్ చేయబడి ఉంటాయి అనమాట. 292 to 293. ఈ 2 ఆర్టికల్స్ కూడా రుణ సేకరణకి సంబంధించి, ఇందాక చెప్పిన కేంద్ర ప్రభుత్వంతో రుణ సేకరణ ఏమో 292, రాష్ట్రాల రుణ సేకరణ ఏమో 293. ఓకే, సో రుణాలకు సంబంధించి ఏమో చాప్టర్ 2. ఓకే, ఫైనాన్స్కి సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నింటికి కూడా చాప్టర్ 1. సో కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. నెక్స్ట్ చాప్టర్ 3 దేని గురించి అంటే ఆస్తులు ఇంకా హక్కుల గురించి. అంటే ఇక్కడ వారసత్వంగా సంక్రమించే ఆస్తులు కానీ, హక్కులు కానీ, బాధ్యతలు కానీ, నెక్స్ట్ స్వాతంత్రానికి ముందు ఉన్న రాష్ట్రాలు, సంస్థానాల ఆస్తుల మీద కేంద్ర ప్రభుత్వానికి ఉన్న హక్కుల గురించి, నెక్స్ట్ రకరకాల ఒప్పందాల గురించి, వాటికి సంబంధించిన కోర్టు కేసెస్ గురించి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ చాప్టర్ 3లో మెన్షన్ చేయబడి ఉన్నాయన్నమాట. ఆర్టికల్స్ 294 to 300. నెక్స్ట్ ఇక్కడ 300Aని తర్వాత యాడ్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే ఆస్తికి సంబంధించిన హక్కు, రైట్ టు ప్రాపర్టీ. ఇక్కడ రైట్ టు ప్రాపర్టీ అంటే ఏంటంటే ఎంత పడితే అంత సంపాదించేసుకునే హక్కు కాదు, చట్ట ప్రకారం తప్ప ఏ వ్యక్తి యొక్క ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోకూడదు అని చెప్తుంది అనమాట ఈ ఆర్టికల్ 300A అనేది. దాన్ని ఇక్కడ మనం సింపుల్గా రైట్ టు ప్రాపర్టీ లేదా ఆస్తి హక్కు అంటాం. సో ఇక్కడ పార్ట్ 12 అంతా మనం దేని గురించి మాట్లాడుకున్నాము? ఆర్థికపరమైన లావాదేవీలు, ఆస్తుల వ్యవహారాల గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ పార్ట్ 13 దేని గురించి చెప్తుందంటే వర్తక వాణిజ్య సంబంధాల గురించి చెప్తుంది. ఓకే, సో రెండింటికి కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆర్థిక సంబంధాలు, ఆస్తుల లావాదేవీల గురించి చెప్పే పార్ట్ ఏంటంటే పార్ట్ 12, 12వ పార్ట్. పార్ట్ 13 దేని గురించి చెప్తుందంటే వర్తక వాణిజ్య సంబంధాల గురించి చెప్తుంది. అంటే ట్రేడు, కామర్సు ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి పార్ట్ 13 చెప్తుంది. ఆర్టికల్స్ వచ్చేసి 301 నుంచి 307 దాకా. ఓకే, ఇక్కడ 301 ఏం చెప్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ వాణిజ్య వర్తకాలు చేసుకోవడానికి, ఇంకా బిజినెస్ పార్ట్నర్షిప్స్ కొనసాగించుకోవడానికి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉందనే విషయం చెప్తుంది 301 అనేది. ఓకే, సో నాకు వ్యాపారం చేసే స్వేచ్ఛ ఉందని చెప్పి నేను ఈ గంజా బిజినెస్ లేదంటే లిక్కర్ బిజినెస్ పెట్టుకుంటానంటే కుదరదు. ఓకే, సో కొన్ని పార్లమెంట్ యొక్క పరిమితులకు లోబడి నేను బిజినెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దాని గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే 302. అదేవిధంగా రాష్ట్రాల మధ్య బిజినెసెస్ గురించి, సో ఇలాంటి ట్రేడ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ పార్ట్ 13లో వాళ్ళు మెన్షన్ చేశారనమాట. నెక్స్ట్ పార్ట్ 14 దేని గురించి అంటే సర్వీసెస్ అండర్ ద యూనియన్ అండ్ ద స్టేట్స్. అంటే కేంద్ర ప్రభుత్వం ఇంకా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సర్వీసుల గురించి చెప్పే ఆర్టికల్ పార్ట్ ఏంటంటే పార్ట్ 14. ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్స్ 308 to 328. మళ్ళీ ఇక్కడ 2 చాప్టర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ చాప్టర్ దేని గురించి చెప్తుందంటే సర్వీసెస్ గురించి. ఇక్కడ సర్వీసెస్ అంటే ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సర్వీసెస్ అంటే ఉద్యోగాలు అనమాట. గవర్నమెంట్, నార్మల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి. సో వీళ్ళ ఎంపిక అనేది ఏ విధంగా జరుగుతుంది, నెక్స్ట్ వీళ్ళ పదవీ కాలం ఎలా ఉంటుంది, నెక్స్ట్ హోదాలు ఎలాగుంటాయి, వీళ్ళ తొలగింపు ఎలా జరగాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ సర్వీసెస్ అనే విభాగంలో ఉంటాయి, సర్వీసెస్ అనే చాప్టర్లో ఉంటాయి. ఆర్టికల్స్ వచ్చేసి 308 to 314.
నెక్స్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అంటే మన ఏపీపీఎస్సీ కానీ స్టేట్స్ లెవెల్ అనమాట, ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కానీ లేదంటే సెంట్రల్ లెవెల్ యూపీఎస్సీ కానీ ఇలాంటివన్నీ వాటి గురించి చెప్పేది ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. ఇవి వచ్చేసి ఆర్టికల్ 315 టు ఆర్టికల్ 323. ఓకే, సో ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనేవి ఎలా పనిచేయాలి, వాటి విధులు ఎలా ఉంటాయి, నెక్స్ట్ ఈ సర్వీస్ కమిషన్ల యొక్క సభ్యుల నియామకం ఎలా ఉంటుంది, వాళ్ళ పదవీ కాలం ఎలా ఉంటుంది, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క సభ్యులను తొలగించడానికి లేదంటే సస్పెండ్ చేయడానికి ఏం చేయాలి, ఈ సస్పెండ్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది, అదేవిధంగా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ యొక్క సభ్యుల యొక్క పదవీ కాలం కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు ఇంకా ఏ ఇతర పదవులకి అర్హులు కాదు. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అన్న విభాగంలో ఉంటుంది. సో ఆర్టికల్స్ వచ్చేసి 315 టు 323. ఓకే, సో ఇక్కడ పార్ట్ 14 దేని గురించి చెప్తుందంటే మనకి రాష్ట్రాల ఇంకా కేంద్రం యొక్క సర్వీసుల గురించి చెప్తుంది. నెక్స్ట్ పార్ట్ 14లో ఏ అనమాట, ఇది దేని గురించి చెప్తుందంటే ట్రిబ్యునల్స్ అంటే మనం న్యాయ సభలు అనుకోవచ్చు. అంటే ఇక్కడ పాలనాపరమైన సమస్యలు వచ్చినప్పుడు రాష్ట్రాలకి కానీ రాష్ట్రాలకి కేంద్రానికి కానీ ఏమైనా గొడవలు వస్తే వాటిని తీర్చడానికి స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి అనమాట, వాటిని మనం ట్రిబ్యునల్స్ అంటాం. వాటికి సంబంధించి ఈ పార్ట్ 14ఏలో ఆర్టికల్స్ చెప్తాయి అనమాట. ఈ ఆర్టికల్స్ అంటే ఆర్టికల్స్ 320A టు 323B. సో ఇక్కడ 323A దేని గురించి చెప్తుందంటే పాలనాపరమైన సమస్యలు ఏమైనా వస్తే కనుక వాటికి సంబంధించిన ట్రిబ్యునల్స్ గురించి 323A చెప్తుంది. ఇతర విషయాలకు సంబంధించిన ట్రిబ్యునల్స్ గురించి 323B చెప్తుంది. వీటి గురించి మనం తర్వాత డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 15. ఈ పార్ట్ 15 దేని గురించి అంటే ఎలక్షన్స్ గురించి చెప్తుంది. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ 324 టు 329A. సో ఇక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి, ఎలక్షన్స్ పారదర్శకంగా నిర్వహించడానికి ఒక ఎలక్షన్ కమిషన్ లేదా ఎన్నికల సంఘం అనేది ఉంటుంది. సో ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఎలా వర్క్ అవ్వాలి, అదేవిధంగా ఈ ఎన్నికల జాబితాలో పేరు నమోదు చేసుకోవడం లేదంటే తొలగించడం ఎలా జరగాలి, జాతి మత కులాల ప్రాతిపదికన మనం ఎలా కన్సిడర్ చేయాలి పీపుల్ని, అదేవిధంగా రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి చట్టాలు చేయడానికి రాష్ట్ర శాసనసభకున్న అధికారాలు ఏంటి, అదేవిధంగా ఎన్నికల నియమానికి సంబంధించిన అంశాల్లో కోర్టుల జోక్యం మీద కొన్ని ఆంక్షలు ఉన్నాయి, వాటికి సంబంధించి ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి పార్ట్ 15లో ఉంటాయి అన్నమాట. ఆర్టికల్స్ 324 టు 329A. నెక్స్ట్ పార్ట్ 16 వచ్చేసి దేని గురించి అంటే స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు సర్టెన్ క్లాసెస్, అంటే కొన్ని వర్గాల విషయంలో ప్రత్యేకమైన నిబంధనలు. అంటే వెనుకబడిన తరగతులు ఉంటారు కదా, వాళ్ళకి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వాళ్ళకి రిజర్వేషన్స్ గురించి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభలో తీసుకుంటే రిజర్వేషన్స్, అదేవిధంగా ఇంతకుముందు ఆంగ్లో ఇండియన్స్ కూడా రిజర్వేషన్ ఉండే, ప్రజెంట్ తొలగించడం జరిగింది. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇందులో ఉంటాయి. అదేవిధంగా రాష్ట్ర శాసనసభల్లో కూడా ఈ షెడ్యూల్ తెగలకి, షెడ్యూల్ కులాలకి రిజర్వేషన్స్ గురించి, అదేవిధంగా 70 ఇయర్స్ అయిన తర్వాత, ఆఫ్టర్ 70 ఇయర్స్ అంటే రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసి 70 ఇయర్స్ తర్వాత ఈ సీట్ల రిజర్వేషన్ని ఇంకా ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని రద్దు చేయాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్, అదేవిధంగా సర్వీసుల్లోనూ పోస్టుల్లోనూ ఈ షెడ్యూల్ కులాలు తెగల వాళ్ళకు ఉండే హక్కుల గురించి, నెక్స్ట్ అదేవిధంగా జాతీయ కమిషన్స్, నేషనల్ కమిషన్స్, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి, షెడ్యూల్ తెగల వాళ్ళకి, అదేవిధంగా వెనుకబడిన కులాల వాళ్ళకి, వీళ్ళకి జాతీయ కమిషన్స్ గురించి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ పార్ట్ 16లో మెన్షన్ చేశారనమాట. స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు స్పెషల్ సర్టెన్ క్లాసెస్. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే పార్ట్ 10 దేని గురించి చెప్తుంది మనకి, పార్ట్ 10 వెనుకబడిన ప్రాంతాల గురించి, పార్ట్ 16 ఏమో వెనుకబడిన కులాల గురించి. ఓకే, సో ఈ రెండు లింకప్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. పార్ట్ 10 మనకి దేని గురించి చెప్తుందంటే వెనుకబడిన ప్రాంతాల గురించి చెప్తుంది, షెడ్యూల్ మరియు గిరిజన ప్రాంతాల గురించి. ఆర్టికల్స్ ఏమేమి ఆర్టికల్స్ దానికంటే 244 ఒకటి, 244A ఒకటి, ఈ రెండు ఆర్టికల్స్ పార్ట్ 10లో ఉంటాయి. మనకి వెనుకబడిన ప్రాంతాల గురించి చెప్తుంది. నెక్స్ట్ పార్ట్ 16లో ఏ ఆర్టికల్స్ ఉంటాయి, ఆర్టికల్స్ 330 టు 342A వరకు ఉంటాయి. ఓకే, ఇవి దేని గురించి చెప్తా అంటే వెనుకబడిన కులాల గురించి. ఓకే, సో కన్ఫ్యూజన్ లేకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 17 దేని గురించి చెప్తుందంటే లాంగ్వేజెస్ గురించి. ఓకే, అంటే మన అధికార భాష గురించి, అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించిన భాషల గురించి, నెక్స్ట్ రాష్ట్రాల్లో ఒక వర్గం ప్రజలు మాట్లాడే భాషల గురించి, నెక్స్ట్ అదేవిధంగా ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి లేదంటే రాష్ట్రానికి కేంద్రానికి మధ్య లెటర్స్ అనేవి నడుస్తాయి కదా, అంటే కమ్యూనికేషన్ జరుగుతుంది కదా, ఈ కమ్యూనికేషన్ కొనసాగించడానికి ఏ భాషని యూజ్ చేయాలనే విషయాల గురించి, అదేవిధంగా సుప్రీం కోర్ట్స్, హైకోర్ట్స్ ఇంకా చట్టాలు బిల్లులు రూపొందించడానికి ఏ లాంగ్వేజ్ యూజ్ చేయాలనే విషయం గురించి
వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ పార్ట్ 17లో ఉంటాయి. ఓకే, ఇక్కడ మొత్తం ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే ఆర్టికల్స్ 343 to 351A వరకు ఉన్నాయి. వీటిలో మళ్ళీ 4 పార్ట్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ పార్ట్ దేని గురించి అంటే లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్ భాష గురించి 343 to 344. నెక్స్ట్ ప్రాంతీయ భాషల గురించి ఏమో 345 to 347. నెక్స్ట్ సుప్రీంకోర్టు, హైకోర్టు మొదలైన వాటిలో యూజ్ చేసే భాష గురించి ఏమో 348 to 349. నెక్స్ట్ ఇంకా కొన్ని స్పెషల్ డైరెక్టివ్స్ అంటే ప్రత్యేకమైన ఆదేశాలు ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకమైన ఆదేశాలు అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 350 ఆర్టికల్ తీసుకున్నాం అనుకోండి, ప్రజలు తమ బాధల గురించి ఏమన్నా పిటిషన్స్ కానీ అర్జీలు కానీ పెట్టుకునేటప్పుడు ఎటువంటి భాష యూజ్ చేయాలనే దాని గురించి. నెక్స్ట్ 350A ఉంటుంది ఇంకోటి. 350A ఏం లేదు, బాలబాలికలకి ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలి అనే దాని గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే 350A. అదేవిధంగా 350B దేని గురించి చెప్తుందంటే భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల కోసం. అంటే కొంతమంది గిరిజనులు ఒక స్పెషల్ భాష మాట్లాడతారనుకోండి, ఒక 10 మంది 20 మంది ఉన్నారనుకుందాం. సో వాళ్ళతో అంతరించిపోతుంది అనమాట ఆ భాష. సో అటువంటి భాషలను పరిరక్షించడానికి అనమాట. అదేవిధంగా ఇక్కడ ఈ 351 దేని గురించి చెప్తుందంటే హిందీ భాషను అభివృద్ధి చేయడానికి కొన్ని స్పెషల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు ఫామ్ చేయడం జరిగింది, దానికి సంబంధించి అనమాట. సో ఎంటైర్ ఇక్కడ పార్ట్ 17 దేని గురించి చెప్తుందంటే భాష గురించి చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 18, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. పార్ట్ 18 దేని గురించి చెప్తుందంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అత్యవసర నిబంధనలు. మనకి మొత్తం ఎన్ని రకాల ఎమర్జెన్సీస్ ఉన్నాయంటే 3 రకాల ఎమర్జెన్సీస్ ఉన్నాయి. ఏంటవి? ఆర్టికల్ 352 దేని గురించి చెప్తుంది? నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయపరమైన అత్యవసర పరిస్థితి గురించి చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 356, ఇది రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి అంటే రాష్ట్రపతి పాలన విధించే ఆ సిచ్యువేషన్ గురించి ఈ ఆర్టికల్ 356 చెప్తుంది. ఈ రెండు కాకుండా ఇంకోటి ఉంది, అదేంటిది ఆర్టికల్ 360. ఇదేంటి? ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే ఆర్థికపరమైన అత్యవసర పరిస్థితి గురించి చెప్తుంది. సో ఈ మూడు రకమైన అత్యవసర పరిస్థితుల గురించి చెప్పే పార్ట్ ఏంటంటే పార్ట్ 18. ఓకే, దీంట్లో మొత్తం ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో పరిస్థితి ఎలా ఉండాలి, ఇంకా మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం హక్కుల టైంలో 2 రకాల హక్కుల్ని ఎమర్జెన్సీ టైంలో కూడా మనం పరిరక్షించుకోవచ్చు అని చెప్పి. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్. అదేవిధంగా విదేశీ దాడులు వచ్చినప్పుడు లేదంటే రాష్ట్రాల మధ్య అంతర్గత కలహాలు వచ్చినప్పుడు రక్షించడానికి కేంద్రం ఏ పనులు చేయొచ్చు, నెక్స్ట్ రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి. సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ పార్ట్ 18లో ఉంటాయి. సో పార్ట్ 18 ఇది నథింగ్ బట్ ఎమర్జెన్సీస్ అనమాట. ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్స్ 352 to 360. ఓకే, సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇవి కాకుండా కొన్ని ఇతర అంశాలు ఉంటాయి, వాటిని ఇందులో మెన్షన్ చేశారంటే పార్ట్ 19లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, మిస్లీనియస్ అంటాం, ఇతర అంశాలు. ఇవి వచ్చేసి ఆర్టికల్ 361 to 367. సింపుల్గా ఇక్కడ ఈ పార్ట్ 19 దేని గురించి చెప్తుందంటే రక్షణ గురించే చెప్తుంది. రక్షణ అంటే రాష్ట్రపతి, గవర్నర్ ఇంకా ఇతర ప్రభుత్వ ప్రముఖులకి రక్షణను ఏ విధంగా కల్పించాలి, అదేవిధంగా పెద్ద పెద్ద ఓడరేవులు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలకి ఏ విధంగా రక్షణ కల్పించాలి, ఇలాంటి డీటెయిల్స్ అనమాట. వీటితో పాటుగా ఇంకా కొన్ని సంస్థానాల పాలకులకి సంబంధించిన వాళ్ళకి గుర్తింపును కానీ వాళ్ళ రాజభరణాలను కూడా రద్దు చేయడం, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ పార్ట్ 19లో మెన్షన్ చేశారు. సో మెయిన్లీ అయితే మాత్రం రక్షణ అని గుర్తుపెట్టుకోండి. పార్ట్ 19 నథింగ్ బట్ రక్షణ అని గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ పార్ట్ 20 ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది దేని గురించి అంటే రాజ్యాంగం యొక్క సవరణ గురించి. ఓకే, ఇక్కడ చూడండి XX అంటే 2 క్రాసులు ఉన్నాయి, అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. సో దీన్ని మనం కరెక్ట్ చేయాలి. కరెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? అమెండ్ చేయాలి. సో దట్ ఈజ్ రాజ్యాంగ సవరణ. సో రాజ్యాంగ సవరణ గురించి మనకు చెప్పే ఆర్టికల్ ఏంటంటే 368. సో ఈ 368 ఏం చెప్తుందంటే రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకున్న అధికారాలు ఏంటి, అసలు రాజ్యాంగ సవరణ పద్ధతులు ఏమేమి ఉన్నాయన్న విషయాల గురించి ఈ ఆర్టికల్ 368 చెప్తుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. పార్ట్ 20 ఈజ్ నథింగ్ బట్ రాజ్యాంగ సవరణ లేదా అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ పార్ట్ 21. పార్ట్ 21 దేని గురించి చెప్తుందంటే కొన్ని తాత్కాలికమైన నిబంధనల గురించి చెప్తుంది. టెంపరీ, ట్రాన్సిషనల్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్, తాత్కాలిక, పరివర్తనకారక ఇంకా ప్రత్యేకమైన నిబంధనలు. ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ 369 to 392. అంటే ఏమన్నా స్టేట్స్లో కొంచెం అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కొన్ని ప్రత్యేకమైన నిబంధనలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే, సో వాటికి సంబంధించిన అన్నీ కూడా మనకి ఇక్కడ పార్ట్ 21లో మెన్షన్ చేయబడి ఉన్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ, మహారాష్ట్ర కానీ, నాగాలాండ్ కానీ, అస్సాం, మణిపూర్, మన ఆంధ్రప్రదేశ్ కూడా ఇంతకుముందు గొడవలైనప్పుడు కొన్ని స్పెషల్ నిబంధనలు పెట్టడం జరిగింది. సో వీటికి సంబంధించిన అన్నీ కూడా మనకి ఎందులో ఉంటాయంటే పార్ట్ 21లో ఉంటాయి. సో అదేవిధంగా కొన్ని కేసుల్లో
నిర్బంధానికి గురైన వ్యక్తులకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసే అధికారాన్ని కలిగి ఉంటాడనమాట. సో ఇటువంటివన్నీ కూడా మనకి తాత్కాలిక సంబంధమైనవి లేదంటే ప్రత్యేకమైన స్పెషల్ నిబంధనలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా మనకి ఈ పార్ట్ 21లో ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ 22. ఇది దేని గురించి చెప్తుందంటే మన రాజ్యాంగం యొక్క షార్ట్ టైటిల్, సింపుల్గా భారత రాజ్యాంగం ఉంటాం కదా, సో దాని గురించి. నెక్స్ట్ రాజ్యాంగం అమలు గురించి. నెక్స్ట్ అథారిటేటివ్ టెక్స్ట్ ఇన్ హిందీ, అంటే హిందీ ట్రాన్స్లేషన్ కూడా మనకి ఇంగ్లీష్ వెర్షన్కి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఉందో అంత ఇంపార్టెన్స్ కూడా హిందీ ట్రాన్స్లేషన్ కూడా ఉందన్నమాట. సో దాని గురించి మనకి పార్ట్ 22 చెప్తుంది. హిందీ ట్రాన్స్లేషన్ కూడా మనం రాజ్యాంగంగానే కన్సిడర్ చేయాలి, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్కి యాజ్ ఇట్ ఈజే ఈ హిందీ ట్రాన్స్లేషన్ ఉండాలి, వాటిని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. దీనికి సంబంధించినవన్నీ కూడా మనకి పార్ట్ 22లో మెన్షన్ చేయబడి ఉందన్నమాట. వీటితో పాటుగా కొన్ని రద్దు చేసిన లేదంటే తొలగించిన ఆర్టికల్స్ ఉన్నాయి. ఓకే, సో ఏ ఆర్టికల్స్ని తొలగించాము, ఎందుకు తొలగించాము, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఎందులో దొరుకుతాయి అంటే పార్ట్ 22లో దొరుకుతాయి. ఓకే, సో ఇవి మన రాజ్యాంగానికి సంబంధించి 22 పార్ట్స్. ఒకసారి ఏం చేద్దామంటే క్విక్గా చెప్పేసుకుందాం పైన వాట్ పార్ట్ ఈజ్ వాట్ అని చెప్పి. ఫస్ట్ పార్ట్ అంతా దేని గురించి, భారతదేశం యొక్క భూభాగం గురించి. సెకండ్ పార్ట్ దేని గురించి, పౌరసత్వం, సిటిజన్షిప్ గురించి. థర్డ్ పార్ట్ దేని గురించి, హక్కుల గురించి. ఫోర్త్ పార్ట్లో మళ్ళీ 2 పార్ట్స్ ఉన్నాయి మనకి. ఓకే, పార్ట్ 4 దేని గురించి చెప్తుంది, గవర్నమెంట్ ఎలా బిహేవ్ చేయాలి, ఆదేశ సూత్రాలు, రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు. అందులో 4A దేని గురించి చెప్తుంది అంటే విధులు, ప్రాథమిక విధుల గురించి చెప్తుంది. నెక్స్ట్ 5th పార్ట్ ఏమో కేంద్ర ప్రభుత్వం గురించి చెప్తుంది. 6th పార్ట్ ఏమో రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్తుంది. 7th పార్ట్ రిమూవ్ చేస్తాము. 8th పార్ట్ ఏమో కేంద్ర పాలిత ప్రాంతాల గురించి చెప్తుంది. నెక్స్ట్ 9th పార్ట్ దేని గురించి, పంచాయతీస్. 9A ఏమో మున్సిపాలిటీస్, 9B ఏమో సహకార సంఘాలు. 10th పార్ట్ ఏమో షెడ్యూల్డ్ ఆదివాసీ ప్రాంతాలు. మరి షెడ్యూల్డ్ ఆదివాసీ కులాల గురించి ఏ పార్ట్ అనుకున్నాం, 16th పార్ట్. ఓకే, నెక్స్ట్ 11th పార్ట్ ఏంటి, కేంద్ర రాష్ట్రాల యొక్క సంబంధాలు. 12th పార్ట్ ఏంటి, ఆర్థిక ఆస్తుల వ్యవహారాలు. 13th పార్ట్ ఏంటి, భారత భూభాగంలో వర్తక వాణిజ్య సంబంధాల గురించి. 14th పార్ట్ ఏంటి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ 14A ఏమో ట్రిబ్యునల్స్, అంటే వివాదాలకు సంబంధించి న్యాయ కేంద్రాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి. నెక్స్ట్ 15 ఏమో ఎలక్షన్స్. 16 ఏమో స్పెషల్ కేటగిరీస్, ఇంత ముందు చెప్పుకున్నాం కదా దాని గురించి. 17 ఏమో అధికార భాష గురించి. 18 ఏమో ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్. 19 ఏమో ఇతర అంశాలు, రక్షణకు సంబంధించిన అంశాల గురించి. 20th ఏమో రాజ్యాంగ సవరణ గురించి. 21 ఏమో తాత్కాలికమైన స్పెషల్ నిబంధనలు ఉంటే వాటి గురించి. 22 ఏమో రాజ్యాంగం యొక్క షార్ట్ టైటిల్ గురించి, దాని అమలు గురించి, హిందీ రాజ్యాంగానికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ గురించి, ఏమైనా తొలగించిన రద్దు చేసిన ఆర్టికల్స్ గురించి. సో ఇప్పటిదాకా క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను. దీని మీద ఏమన్నా మీకు క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.